सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते। युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः। युक्ताहार विहारस्य ఆహార విహారములు యుక్తత్వము కలిగి ఉండాలి అన్నాడు. తగుమాత్రముగా ఉండాలి. ఆహార విహార వ్యవహారములు చక్కగా ఉండాలి. యుక్త చేష్టస్య కర్మసు, ఈ కర్మలు కూడా తగుమాత్రముగానే ఉండాలి. బాగా అలసిపోయి కనుక కూర్చుంటే ధ్యానంలో నిద్ర వస్తుందే కానీ ధ్యానం బాగా చేసే అవకాశం ఉండదు. కాబట్టి యుక్త కర్మస్య చేష్టసు యుక్త స్వప్నావబోధస్య, ఈ నిద్ర మెలకువల యొక్క విషయంలో కూడా యుక్త తగు విధముగా ప్రవర్తించాల్సి ఉంటుంది. యోగ భవతి దుఃఖ, ఆ విధంగా ప్రవర్తించినప్పుడే యోగ అంటే ఆ యోగము దుఃఖ మన యొక్క దుఃఖాలను పోగొట్టేదిగా భవతి అగుతుంది అన్న. ఈ శ్లోకంలో 3 అంశాలు ఉన్నాయి. స్థూల దేహానికి సంబంధించిన ఆహారము, సూక్ష్మ దేహానికి సంబంధించిన కర్మలు, కారణదేహానికి సంబంధించిన నిద్ర. యుక్తాహార విహారస్య అనేది స్థూలదేహ సంబంధం. యుక్త చేష్టస్య కర్మసు అది సూక్ష్మదేహ సంబంధం. యుక్త స్వప్నావబోధస్య నిద్ర ఇది కారణదేహం యొక్క సంబంధం. కాబట్టి మనం లోకంలో ఈ 3 దేహాలతో సంచారం చేస్తూ ఉన్నాం. ఈ 3 శరీరాలు మన అధీనంలోకి తెచ్చుకోవాలి. యోగ సాధన చేసేటువంటి వాళ్ళు ఈ 3 దేహాలను కూడా చక్కగా తన అధీనంలో తెచ్చుకోగలిగితే 4వదగు యోగ సాధనలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. అనగా స్థూల దేహ స్థలము, సూక్ష్మదేహ స్థలము, కారణదేహ స్థలము, ఇది మహాకారణ స్థలం. ఎందువల్ల ఇక్కడ స్థూల దేహము అని చెప్పి అన్నాము అంటే ఆహార పానీయాదుల ద్వారా ఈ దేహం పెరుగుతుంది. కాబట్టి ఆహారం తీసుకునేటువంటి యొక్క స్థానం నోరు గనుక ఆపో స్థలం స్థూలదేహ స్థలము అన్నారు. రెండవది సూక్ష్మదేహం. సూక్ష్మదేహము శబ్దాలు బాగా గ్రహించి అది పెరుగుతూ ఉంటుంది. సూక్ష్మదేహానికి శబ్దాలే ఆహారం, కారణదేహానికి దృశ్యాలే ఆహారం. అందువల్ల ఈ 3 కూడా దేహాలు అన్నారు. దేహము అంటే దిహ్యతే అన్నరసేన వర్ధయతి ఇది దేహ. అన్నరసేన అన్నరసము చేత వృద్ధిని పొందేటువంటివి కాబట్టి దేహము అన్నారు. దహ్యతే ఇది దేహ. దహ్యతే దహింపబడేది కాబట్టి దేహము అన్నారు. ఇంకొక మాట, కాల్చేస్తారు దేహాన్ని. కాబట్టి అన్నరసేన అన్నరసము చేత వృద్ధిని పొందుతూ ఉన్నాయి కాబట్టి దేహాలు అన్నారు. అందుచేత ఆహారాదుల చేత ఈ దేహం వృద్ధి పొందుతూ ఉన్నది. శబ్ద ఆహారముల చేత సూక్ష్మదేహం వృద్ధి పొందుతూ ఉన్నది. దృశ్య ఆహారముల చేత కారణదేహం వృద్ధి పొందుతూ ఉంటుంది. ఈ 3 దేహాల యొక్క స్థానం ఇవన్నమాట. అయితే ఈ దేహానికి పెట్టేటువంటి యొక్క ఆహారం కానీ, సూక్ష్మదేహానికి పెట్టే ఆహారం కానీ, కారణదేహానికి పెట్టే ఆహారం కానీ ఇవన్నీ కూడా సాత్వికవంతములుగా ఉన్నప్పుడే ఆ 3 దేహాలు. ఆహారము అంటే నోటితో మాత్రమే తీసుకునేది అనుకుంటాం. ఆక్రియతే ఇది ఆహారః, లోనికి తీసుకునేటువంటి ప్రతిదీ కూడా ఆహారమే అంటారు. ఆక్రియతే గ్రహింపబడే దానిని ఆహారము అన్నారు. అందుచేత అన్నపానీయాదులు ఈ స్థూల దేహానికి ఆహారం అయితే, శబ్దాదులు సూక్ష్మదేహానికి ఆహారం, దృశ్యాదులు కారణదేహానికి ఆహారం. మనం ఎలాంటి ఆహారం పెడతామో దేహానికి ఆ విధంగానే ఆ దేహం పెరుగుతుంది.
ఎలాంటి శబ్దములు సూక్ష్మదేహానికి పెడతామో అలాంటి శబ్దాత్మకంగానే సూక్ష్మదేహం పెరుగుతుంది. అలాంటి మాటలే వస్తాయి. ఆధ్యాత్మిక సంబంధముగా పెంచామా సూక్ష్మదేహాన్ని, అలాంటి మాటలే మాట్లాడతాం. రాజసిక సంబంధ శబ్దములు అలాంటివి పెట్టామా, అలాంటి మాటలే మాట్లాడతారు. తామసిక సంబంధ శబ్దాదులు బాగా పెట్టారా, అలాంటి మాటలే బయటకు ఉంటాయి. అందుచేత సూక్ష్మదేహానికి మనం ఎలాంటి శబ్దములు అనబడేటువంటి యొక్క ఆహారం పెడతామో ఆ విధంగా సూక్ష్మదేహం పెరుగుతుంది. కాబట్టి మనం ఆ సూక్ష్మదేహాన్ని చక్కగా మంచి మాటలతో, ఆధ్యాత్మిక సంబంధమై ఉన్న మాటలతో, దైవీ సంబంధమై ఉన్నటువంటి మాటలతో, సాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క మాటలు బాగా పెట్టినట్లయితే ఆ సూక్ష్మదేహము ఆ విధంగా పెరిగి మన జీవితానికి, ప్రశాంత జీవితానికి ఉపకరిస్తుంది. మనం జీవిస్తున్నాము అంటే ఆ జీవన విధానానికి సూక్ష్మదేహమే ప్రధానమైనటువంటి యొక్క పాత్ర పోషిస్తూ ఉన్నది. స్థూలదేహం అనేది ఒక తొడుగు, దాన్ని చక్కగా నడిపించే విధానం సూక్ష్మదేహంలో ఉంటుంది. అందువల్ల ఆ సూక్ష్మదేహాన్ని చక్కదిద్దినట్లయితే అలాంటి ఆ సూక్ష్మదేహముతో మనం జీవించే జీవితం, మనం మాట్లాడే మాటలు, మనం వ్యవహరించేటువంటి యొక్క విధానము అవన్నీ కూడా సరైనటువంటి కోణంలో పయనిస్తాయి. 10 మందితో మెప్పుని పొందుతాము, 10 మందిలో మంచిని సంపాదించుకుంటాము, 10 మంది చేత కొనియాడబడతాము, 10 మందిలో గొప్ప కీర్తివంతులముగా ఎదిగే అవకాశం ఉంటుంది. అందుచేత సూక్ష్మదేహాన్ని పెంచేటువంటి యొక్క పోషణ విధానం కూడా మనము తెలుసుకొని దాన్ని చక్కగా ప్రవర్తింపజేయించాలి. ముఖ్యంగా చిన్నప్పుడే అనగా చిన్నతనంలో ఉన్నటువంటి యొక్క పిల్లలకు మనం మంచిని అందించినట్లయితే వాళ్ళు మంచి సంస్కారవంతులుగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల మరి ఈనాడు మంచి స్కూళ్ళు చూస్తూ ఉన్నారు. ఎక్కడైతే దైవీ సంబంధముగా ఉంటాయో, పుటపర్తి ఉందనుకోండి, అక్కడ మంచిగా వేదము ఇవన్నీ నేర్పుతారు. అట్లా చిన్మయ మిషన్ ఉన్నది, వాళ్ళు కూడా ఆ పిల్లలకు మంచిగా అన్ని శ్లోకాలు, వేద శ్లోకాలు, మంత్రాలు అవన్నీ నేర్పుతూ మామూలు విద్య కూడా వాళ్ళు బోధిస్తారు. సంస్కారవంతులుగా మంచి మాటలుగా, చక్కటి ఆచరణగా, తల్లిదండ్రుల పట్ల గౌరవభావం, పెద్దల పట్ల గౌరవభావం, గురువు పట్ల భక్తిభావం, భగవంతుని పట్ల భక్తిభావం, వినమ్రత, విధేయత, అవన్నీ కూడా వాళ్ళలో సద్గుణాలు అన్నీ కూడా వస్తాయి. సూక్ష్మదేహాన్ని సరైనటువంటి యొక్క కోణంలో పెంచినట్లయితే సద్గుణాలన్నీ కూడా దాంట్లో వస్తాయి. దానివల్ల అతడు జీవితంలో సుఖపడతాడు. ఆయన యొక్క ఆశ్రయంలో ఉన్నవాళ్ళు కూడా ఆనందపడతారు. అది లేకపోయిందనుకోండి, వాడు ఇరగబడతాడు, పక్క వాళ్ళని ఇరగదీస్తూ ఉంటాడు. ఎన్ని కుటుంబాల్లో చెప్పండి. సంస్కారహీనుడుగా పెరిగి తల్లిదండ్రులను ఈనాడు ఎంతో ఇబ్బంది పెట్టేటువంటి కొడుకులు కుటుంబాలలో ఉన్నారు. మరి ఆ కొడుకులతో వాళ్ళు తన్నులు తింటున్నారు, పెద్దలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, తంతా ఉన్నారు పట్టుకుని. మరి ఆ విధంగా పెద్దల పట్ల గౌరవభావం లేకుండా, తల్లి తండ్రి అనేటువంటి యొక్క మరి దైవభావం లేకుండా వాళ్ళను కూడా దూషిస్తూ, హీనంగా చూస్తూ పట్టి కొడుతున్నారని చెప్పానంటే ఆ తప్పు ఎవరు చెప్పండి? అసలు కొట్టేవాడిదా, తనులు తినేవాళ్ళదా? కొట్టేవాడిదా, తనులు తినేవాళ్ళదా? ఆ తప్పు అన్నట్లా పెంచారు. ఏం చేయాలి? వాడి చేత పూజలు చేయించుకుంటూ, సేవలు చేయించుకుంటూ, గౌరవంగా చూసుకునే విధానంగా వాడిని పెంచకుండగా చిన్నప్పటి నుంచి చక్కగా వాడికి మంచి మాటలు బోధించి, భగవద్గీత శ్లోకాలు బోధించి, వేమన పద్యాలు చెప్పి, సుమతి పద్యాలు చెప్పి, వాడికి మంచి నేర్పి, నమస్కారం చేయి, గురువులకు నమస్కారం చేయి, భగవంతునికి నమస్కారం చేయి, చక్కగా బొట్టు పెట్టుకో, గుడికి పోయిరా, ఆ మహాత్ముల మాటలు ఇన్రా అని ఈ విధంగా చేయబట్టుకుని తీసుకువెళ్ళి మంచిగా వాడిని కనుక పెంచి ఉన్నట్లయితే వాడిలో మంచి భావాలు వచ్చాయి. మాతృదేవోభావ, పితృదేవోభావ, ఆచార్య దేవోభావ అన్నటువంటివన్నీ నేర్చుకునేవాడు. అవి కొన్నైనా జీవితంలో పాటించేవాడు, తల్లిదండ్రులను గౌరవంగా చూసేవాడు.
ఆపదలో ఆదుకునేవాడు, అనారోగ్యం ఏర్పడితే సేవలు చేసేవాడు, మందులు తెచ్చేవాడు, కాళ్ళు ఎత్తేవాడు, ప్రేమగా పలకరించేవాడు, ఇవన్నీ గుణాలు వస్తాయి వాడికి. నువ్వు పొయ్యాలిగా, నేర్పాలిగా వాడికి. నేర్పావా? చెప్పండి. ఏ కుటుంబంలో ఏ బిడ్డను ముందు కూర్చోబెట్టుకుని చెబుతున్నావు చెప్పండి? అసలు నీకు వచ్చా ముందు నేర్పడానికి? నీకే రానప్పుడు వాడికి ఎట్లా వస్తాయి? నువ్వు ముందు నేర్చుకో, ఆ శ్లోకాలు నేర్చుకో, సుమతి శతకం నేర్చుకో, వేమన పద్యాలు చెప్పించుకో, భాగవత పద్యాలు నేర్చుకో. అవన్నీ చిన్నప్పుడే పిల్లలకు ఒక్కో పద్యం నేర్పుతూ ఉంటే వాళ్ళకు వచ్చేస్తాయి. శుక్లాంబరధరం విష్ణుం చెప్పరు? గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర చెప్పరా? చెప్పరు ఇవన్నీ కూడా అనిపించు. కొలసాలు చెబుతూ ఉంటే అలవాటు చేస్తే వస్తుందమ్మా, ఏం లేదు. లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం పాదరసం లాంటిది. ఆ పాదరసం వంటి ఆ సూక్ష్మదేహాన్ని నువ్వు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారం వచ్చేస్తుంది. చెప్తారు కదా మీకు, ఓ చోట రెండు చిలకలు, రామచిలుకలు, చిన్న చిలకలాగా ఉంటే ఇద్దరు స్నేహితులు ఆ దారినే పోతూ ఉన్నప్పుడు చెరొక చిలక తీసుకుని వెళ్ళారు. ఒక అతను పెంచాడు చక్కగా, దానికి మరి భగవన్నామం రామ రామ ఇవన్నీ నేర్పాడు. అది ఆ విధంగానే సంస్కారవంతంగా పెరిగింది. మరొక వ్యక్తి తన వ్యాపారం కషాయి వ్యాపారం అక్కడ పెరిగింది. వాళ్ళ మాటలన్నీ అధ్యయనం చేసిందని చెప్పని అంటారు. ఒక కథ ఎంతవరకు అనేది తర్వాత సంగతి, కథ అన్నమాట. అట్లా ఏ యొక్క స్వభావంగా వాటిని పెంచుతామో అలాగా పెరుగుతాయి. పశువులకు కూడా ఆ గుణగణాలు వస్తాయి, శునకాలకు కూడా ఆ గుణగణాలు వస్తాయి. సినిమాల్లో చూస్తల్లా పాములు ఎంత బాగా చేస్తాయో సినిమాల్లో, అది ఎంత డబ్బు ఇస్తారో తెలియదు కానీ సర్కస్ చూసానే ఒకసారి ఎక్కడో. ఆ సర్కస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో సన్నివేశం, ఒక ఏనుగ తన తొండంతో శివలింగాన్ని పట్టుకొస్తుంది, ఆడబెడుతుంది. మరొక ఏనుగ తొండంతో నీరు బాగా తీసుకుని ఆ శివలింగం మీద చల్లి దానికి అభిషేకం చేస్తుంది. మరొక ఏనుగ వచ్చి ఆ పూలతో ఆ యొక్క స్వామివారికి పూజ చేస్తుంది. మరొక ఏనుగ గంట కొడుతూ ఉంటే మరొక ఏనుగ ఆరతిస్తూ ఉంటుంది. ఎట్లా వచ్చాయి చెప్పండి? ఇవన్నీ పుట్టుకతో వచ్చాయా? నేర్పారు, నేర్పలా? సర్కస్కు పడి మీరు అడు కూర్చోండి సర్కస్లో, ఆ పులులు ఎంత బాగా చేస్తాయి. క్రూర మృగాలు మారాయి, క్రూర మృగాలు సింహాలు చెప్పినట్లుగా అట్లాగా రింగుల్లో నుంచి ఆ మంట మండుతూ ఉంటే ఆ రింగుల్లో నుంచి అట్లాగా పోతాయి, నుంచుంటాయి. ఏనుగులైతే పీట మీద నుంచుంటాయి. అట్లాగా చూస్తల్లా క్రూర మృగాలు మారాయి, సింహాలు మారాయి, పులులు మారాయి, నక్కలు మారాయి, కుక్కలు మారాయి, పందులు మారాయి, అన్నీ మారాయి. మారంది ఎవడంటే వీడు అన్నిటినీ మారుస్తూ ఉన్నాడు. వీడు మాత్రం మారటం వల్ల. అందుచేత మార్పు అనేది వస్తుంది, దాన్ని మనం తీసుకురావాలి. చిన్నప్పటి నుంచే బిడ్డలకు చేయాలి. మన యొక్క ఆచారం అది. మనం భారతదేశం, భారతీయులం, ఋషి సంతతి, మనం ఆర్య సంస్కృతి మంది, వేదములు మన దేశంలో వెలిశాయి. ఇంత మహత్తర జ్ఞానం మన దేశంలో గొప్ప నిధిగా ఉన్నదన్నమాట. అలాగా పూర్వీకులు చూసినట్లయితే బిడ్డలను ఆశ్రమాలలో వదిలి ఆశ్రమాలలో పెట్టి తయారు చేసేవాళ్ళు. ఇంటికాడే తల్లిదండ్రులు కూడా చక్కగా మంచి సంస్కారాన్ని అందించారు. అందుచేత ప్రతి గృహస్థుడు కూడా జ్ఞాన సంస్కారం అనే ధనాన్ని సంపాదించుకోవాలి. భౌతిక సంపదలు ఉంటాయి, వస్తాయి, అవి నీ జీవితాన్ని బాగు చేసేవి కాదు. నీ జీవితాన్ని బాగు చేసే సంస్కారం, సంపదలు కాదు, సంస్కారం. కాబట్టి సంపదల కోసంగా నువ్వు ఎంపర్లాడినా జీవితంలో సంస్కారం కూడా సంపాదించుకోవాల్సి ఉంటుంది. నువ్వు సంస్కారవంతంగా అయి ఉన్నట్లయితే మీ బిడ్డలు కూడా ఆ సంస్కారాన్ని పంచుకుని సంస్కారవంతముగా పెరుగుతారు. అప్పుడు ప్రతి గృహము కూడా ఒక రాముని రామరాజ్యముగా విలసిల్లుతుంది. ప్రతి కుటుంబం కూడా
ధర్మ నిలయంగా ఉంటుంది. అది గృహస్థ ఆశ్రమం అన్నారు. అది ఒక ఆశ్రమం. గృహస్థం అంటే ఒక ఆశ్రమం. ఆశ్రమం అంటే ఏమిటి? శ్రమం లేకుండా చేసేది ఆశ్రమం. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకుంటున్న విషయం సూక్ష్మదేహము అన్నాం. ఆ సూక్ష్మదేహానికి మనం సరైనటువంటి కోణంలో పెంచగలిగితే వాడు బాగుపడతాడు, మనల్ని కూడా బాగా చూసుకునే అవకాశం ఏర్పడుతుంది. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు. రెండోది సూక్ష్మదేహం. యుక్త స్వప్నావబోధస్య. మూడవది స్వప్న అవబోధస్య. ఈ నిద్రా మెలకువలు, నిద్రా సంబంధం కారణదేహము అని చెప్పని అంటారు. కాబట్టి ఆహార విహారములు సూక్ష్మదేహము, క్రియా విధానం ఆహార విధానములు స్థూలదేహము, క్రియా విధానం సూక్ష్మదేహము, నిద్రా సంబంధం కారణదేహము. ఈ 3 దేహాలను కూడా మనం చక్కగా పోషించుకోవాల్సి ఉంటుంది. సాత్విక ఆహారాన్ని పెట్టినట్లయితే ఈ దేహాలు మంచిగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. ఈ విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా సాత్విక, రాజసిక, తామసిక 3 గుణాలతో ఈ విశ్వమంతా వ్యాపకమై ఉన్నది. సాత్విక సంబంధ దేవతలు, రాజసిక సంబంధ దేవతలు, తామసిక సంబంధ దేవతలు. సాత్విక దేశము, రాజసిక దేశము, తామసిక దేశము. సాత్విక మంత్రములు, రాజసిక మంత్రములు, తామసిక మంత్రములు. అన్నీ సాత్విక కాలం, రాజసిక కాలం, తామసిక కాలం, ఇట్లా 3 గుణాలు కలిగి విశ్వంలో అన్నీ ఉంటాయి. కాబట్టి మన దేహములు కూడా సాత్వికవంతముగా పెంచుకున్నట్లయితే మనం వాటి ద్వారా సుఖపడే అవకాశం ఏర్పడుతుంది. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యః యుక్తః ఇతి ఉచ్యతే తదా. యదా వినియతం చిత్తం ఆత్మని ఏవ అవతిష్టతే. యదా ఎప్పుడైతే వినియతం చిత్తం మన యొక్క మనస్సుని, చిత్తాన్ని వినియతం నియమిస్తామో ఆత్మని ఏవ అవతిష్టతే, అట్టి ఆ మనస్సు ఆత్మని ఏవ తన యందే, ఆత్మయందే ఉంటుంది. నిస్పృహ సర్వకామేభ్యః. సర్వకామేభ్యః సమస్త కామములు, సమస్త కోరికల పట్ల నిస్పృహ, ఎలాంటి యొక్క స్పృహ అనేది ఉండదు అన్నాడు. యుక్తః ఇతి ఉచ్యతే యోగి. యుక్తః ఇతి ఉచ్యతే తదా. అతడే యుక్తః, యుక్తుడు ఇతి అని చెప్పబడతాడు. ఎవని యొక్క చిత్తమైతే నిరుద్ధమవుతుందో, సంకల్పములు లేక నిశ్చలముగా ఆ ఆత్మయందే ఉంటుందో, ఆ ఆత్మానుభవాన్ని పొంది ఉన్నటువంటి వాని యందు సర్వకామేభ్యః నిస్పృహః. సర్వకామేభ్యః సమస్త కోరికల పట్ల వానికి నిస్పృహ. కోరికల పట్ల వానికి స్పృహ ఉండదు అని చెప్పని అంటాడు. సర్వకామేభ్యః సమస్త కామములు అంటారు. కామం అంటే కోరిక. కోరిక ఎందుకు ఏర్పడింది? కొరత. కొరత అంటే ఏమిటి? కొరత ఎందుకు ఏర్పడింది? మనం ఆశించిన మేరకు మన జీవితంలో శాంతి లేకపోవడం కారణంగా. శాంతి లేకపోవడమే కొరత. ఈ కొరత అన్న అంశం మీద కామం కలుగుతూ ఉంటుంది, కోరిక ఏర్పడుతూ ఉంటుంది. ఏమిటి కొరత అని చెప్పనంటే, వాళ్ళ ఇంట్లో ఉంది, మా ఇంట్లో లేదు. ఈ కొరతను సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా చూస్తూనే ఉంటాడు. ఎన్ని కోరికలు జీవితంలో తీరినప్పటికీ కూడా ఆ కోరికలకు అంతం ఉంటుందా అంటే అంతం లేదు. ఎన్ని కోరికలు వస్తూ ఉన్నాయి, ఎన్ని కోరికలు తీరుతూ ఉన్నాయి, తీరే కొద్దీ కోరికలు పుడుతూనే ఉంటాయి, కోరికలు పుడుతూనే ఉంటాయి. కామము అంటే కోరిక. కము కాంతవు ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితః ప్రజ్ఞస్తదోచ్యతే.
ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ కామాన్ ప్రజహాతి. ఈ మనస్సులో ఉన్నటువంటి కామములను ఎవరైతే ప్రజహాతి వదిలిపెడతాడో అట్టివాడు మాత్రమే ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః. ఆత్మని తన యందు, తన యొక్క ఆత్మయందు తానే ఆనందిస్తాడు, తనలో తానే ఉండి ఆనందిస్తాడు, ఆ బ్రహ్మమునందు ఆనందిస్తాడు అని చెప్పని అంటాడు. ఈ కామములు అనేటువంటి యొక్క విషయం పరమాత్మ మరొకసారి చెబుతూ, ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి సర్వే తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సహ శాంతిం ఆప్నోతి న కామకామి. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రం ఆపః. ఆపహ జలములు, నదులన్నీ కూడా ప్రయాణం చేసి 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 చివరికి సముద్రంలో చేరిపోతాయి. సముద్రంలో చేరిపోయిన తర్వాత ఆ సముద్ర భావంతోనే పరిపూర్ణ భావంతో ప్రకాశిస్తాయి. సముద్రంలో చేరనంత వరకు వీటికి ఆ ప్రవాహం అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రవాహ వేగం పూర్తిగా సమసిపోయేది సముద్రంలోకి పోయిన తర్వాత, ఆ సముద్ర ఆ సంపూర్ణ భావన పొందిన తర్వాత. ఒక యాత్రికుడు కాశీకి పోయాడు. గంగా నది మహావేగంగా పరుగులు తీస్తూ ఉన్నది, మహావేగంగా పోతా ఉన్నది. ఆ యాత్రికుడు ఆ గంగమ్మను అడిగాడు, అమ్మ ఎక్కడికి నీ పరుగు, ఎక్కడికి పోతూ ఉన్నావు, ఎంతవరకు నీ పరుగు, ఎక్కడ నీ ఉరుకు పరుగు ముగుస్తుంది అని అడిగితే ఆ భక్తునికి గంగమ్మ సమాధానం చెప్పింది, అయ్యా నా స్వస్థలం సింధువు, ఆ సింధువు నుంచి వేరై చిన్న చిన్న బిందువులుగా వినివీధి నుంచి వర్షించాను. పర్వత శ్రేణులలో వర్షించిన నేను చిన్న చిన్న బిందువులుగా ఉన్నటువంటి యొక్క నేను ఒక కాలువగా, నదిగా, మహానదిగా నా ఈ ఉరుకు పరుగు వేగం, ఈ గమనం ఎప్పుడు దాకా ఉంటుందంటే సముద్రం చేరిందాకా ఉంటుంది. సముద్రం చేరిన తర్వాత, నా స్వస్థలం చేరిన తర్వాత ఉన్నదే నాకు ఇక ఈ పరుగులు లేవు. ప్రశాంతముగా సముద్రములో సంపూర్ణ భావన, పరిపూర్ణ భావన, అనంత భావన, విశాల భావన, అగాధమై ఉన్నటువంటి సముద్రం, దాంట్లో పోయిన తర్వాత ప్రశాంతముగా ఉంటా అని చెప్పి అంటుంది. అట్లాగా ఈ జీవులు అనబడేటువంటి వారు కూడా బ్రహ్మము నుండి భిన్నులై జీవభావాన్ని పొంది ఈ విశ్వములో జన్మ పరంపరా ప్రవాహంలో పరుగులు తీస్తూ ఉన్నారు. మహావేగంగా కాల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నారు. ఈ భవబంధ ప్రవాహంలో పోయేటువంటి యొక్క ఈ జీవులకు కూడా ఈ ఉరుకు పరుగు వేగం ఎప్పుడు ముగుస్తుంది అని చెప్పనంటే, నీ స్వస్థలమగు బ్రహ్మమును చేరిందాకా ఈ జీవులకు ఈ ఉరుకు పరుగు ఉంటుంది, ఎక్కడ ఆగదు. ఆ బ్రహ్మమును చేరామా అని చెప్పనంటే పరిపూర్ణ భావంతో ప్రకాశిస్తాం. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి సర్వే. ఆపహ నదులు ఆ సముద్రం వైపుకు పోతూ ఉన్నాయి. సముద్రములో కలవనంత వరకు అనేక పేర్లు ఉంటాయి. గంగా, యమున, తుంగభద్ర, నర్మద, కృష్ణ, కావేరి, గోదావరి అనేక పేర్లతో పిలువబడుతూ ఉంటాయి. సముద్రంలోకి పోయిన తర్వాత అంత సముద్రమే. సముద్రానికి భిన్నముగా ఉన్నంత వరకే ఆ నదులకు ఆ పేర్లు ఉంటాయి. సముద్రంలోకి పోయిన తర్వాత అన్ని నదులు వాటి పేర్లు కోల్పోతాయి, సముద్ర భావమే పొందుతాయి. అట్లా ఈ లోకములో ఉన్నటువంటి యొక్క జీవులు కూడా అనేక రకాలుగా కలిగి పయనిస్తూ ఉన్నాయి, ప్రవాహ రూపకంగా పోతూ ఉన్నాయి. ఇలాగా పోయేటువంటి యొక్క ఈ జీవులన్నీ కూడా ఏనాడైతే బ్రహ్మములో చేరిపోతాయో ఈ భిన్నత్వంపై ఏకత్వమే సిద్ధిస్తుంది. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి సర్వే
తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిం ఆప్నోతి న కామకామి. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. ఏ విధముగా నదులన్నీ కూడా పైనుంచి సముద్రంలో చేరి సముద్ర భావాన్ని పొందుతూ ఉన్నాయో ఆ విధముగా తద్వత్తు ఆ ప్రకారముగానే కామాయం సమస్త కామములో కూడా బ్రహ్మమును చేరి లయమైపోతున్నాయి అంటాడు. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. సమస్త కోరికలన్నీ కూడా ఆ బ్రహ్మములో లయమైపోతున్నాయి అన్నాడు. ఇది మీకు అర్థం కాదు ఈ విషయం. అనగా లోకంలో మానవులకు ఏర్పడేటువంటి యొక్క కోరికలు ఎందుకు ఏర్పడతాయి అంటే కొరత వల్ల. ఏమిటా కొరత అంటే జీవితానికి శాంతి లేదు, ఆనందం లేదు. ఆ ఆనందాన్ని పొందటానికి, శాంతిని పొందటానికి అనేక పదార్థాల మీదకు మనసు పోతూ ఉంటుంది. అనేక పదార్థాలను కోరుకుంటూ ఉంటాం. అది వస్తే శాంతి, ఇది వస్తే శాంతి, అది ఉంటే ఆనందం, ఇది ఉంటే ఆనందం అన్న భావాలతో పోతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క వాంఛ యొక్క లక్ష్యం ఏమిటంటే ఆనందాన్ని పొందటం. ప్రతి వాంఛలో ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి? ఆనందాన్ని అపేక్షించి. ఎందుకు కోరుతున్నావు అంటే నాకు ఆ వస్తువు వల్ల ఆనందం ఏర్పడుతుంది అన్న భావన. నాకు ఆ వ్యక్తి వల్ల దుఃఖం కలుగుతుంది, నాకు ఆ వస్తువు వల్ల వేదన ఏర్పడుతుంది కాబట్టి కోరుకుంటూ ఉన్నాను అంటారా? దుఃఖం వస్తుంది కాబట్టి కోరుకుంటూ ఉన్నాను, వేదన వస్తుంది కాబట్టి కోరుకుంటూ ఉన్నాను, బాధ వస్తుంది కాబట్టి కోరుకుంటూ ఉన్నాను, అపేక్షిస్తూ ఉన్నాను అని చెప్పి అంటారా? కోరతారా? మనం కోరుకుంటున్నాము అంటే ఏమిటి అపేక్ష? ఏం అపేక్ష? నాకు అది రావటం వల్ల దుఃఖం వస్తుందండి కాబట్టి కోరుకుంటూ ఉన్నాను. నాకు ఆ వస్తువు వల్ల అశాంతి వస్తుందండి అందరూ కోరుకుంటూ ఉన్నాను అంటారా? ఏమంటారు? నాకు ఆ వస్తువు వల్ల సుఖం వస్తుంది, నాకు ఆ వస్తువు వల్ల శాంతి వస్తుంది, నాకు ఆ వస్తువు వల్ల ఆనందం వస్తుంది కాబట్టి కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి నీకు వస్తువుల యొక్క అపేక్ష ఎందుకు ఏర్పడింది అంటే శాంతిని ఉద్దేశించి, ఆనందాన్ని ఉద్దేశించి, సుఖాన్ని ఉద్దేశించి. సుఖాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, తృప్తినిస్తుంది, శాంతినిస్తుంది. ఇవి వాటి యొక్క అపేక్షను అనుసరించి మన లోకములో ఉన్నటువంటి యొక్క వస్తువులను కామిస్తున్నాం అంటే కోరుకుంటూ ఉన్నాం అన్నమాట. వస్తువుల మీద ఉన్న కామం, కోరిక లక్ష్యం ఏమిటి? ఆనందం, శాంతి, సుఖం. బాధను అపేక్షించి ఎవరు కోరరు, దుఃఖాన్ని అపేక్షించి ఎవరు కోరరు, అశాంతిని అపేక్షించి ఎవరు కోరరు. ఒకవేళ మనం కోరుకున్నది అశాంతినిచ్చేదిగా ఉంటే నాకొద్దు బాబోయ్ అంటారు. ఒకవేళ నీకు ఆ యొక్క వస్తువు దుఃఖాన్ని ఇచ్చేదిగా ఉంటే దూరంగా వదిలిపెట్టేస్తారు, దేన్ని కోరుకోరు. అందుచేత ఏదైతే కొరత అనే భాగం మనం చూస్తామో ఆ కొరత నుంచి కోరిక అనేటువంటిది బలత్కారంగా ఏర్పడుతుందన్నమాట. అందుచేత ఈ కోరికలు అనేటువంటి పరంపరగా విశ్వంలో మానవులకు ఏర్పడుతూనే ఉంటాయి. అన్ని కోరికల యొక్క అపేక్ష ఏమిటంటే శాంతి, సుఖము, ఆనందము అనేటువంటి వాటిని లక్ష్యముగా చేసుకొని కోరికలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే అన్నాడు. సమస్త కోరికలు ఆ బ్రహ్మములో లయమైపోతున్నాయి అంటాడు జ్ఞానికి. ఎందుకని చెప్పనంటే ఆ యొక్క జ్ఞాని ఆ బ్రహ్మానుభవాన్ని పొందాడు కాబట్టి, యోగ సమాధిని పొందాడు కాబట్టి, ఆ యోగ సమాధిలో బ్రహ్మానందములో సమస్త కోరికలు లయమైపోయాయి. ఎందుకంటే అన్ని కోరికల యొక్క ఉద్దేశం ఆనందమేగా. అలాంటి ఆనందాన్ని బ్రహ్మము ద్వారా పొందినప్పుడు ఏ కోరిక ఉండదు, అన్ని కోరికలు దాంట్లో లయమైపోతాయి అంటాడు. నకామకామి సహశాంతిం ఆప్నోతి నకామకామి. ఇక్కడ అదే మాట వచ్చింది. నిస్పృహ సర్వకామేభ్య, నిస్పృహ సర్వకామేభ్య. సమస్త కోరికల పట్ల అతనికేముంటుందని చెప్పనంటే నిస్పృహ. ఏ యొక్క కోరికను ఆ మనస్సు కోరదు,
ఎందుకని చెప్పానంటే ఆ ఆనందం ఆత్మ నుండి పుష్కలంగా లభిస్తుంది కాబట్టి వానికి ఏ కోరిక మీదకు ఆ మనస్సు అనేటువంటిది ఇక పోదు అని చెప్పని అంటాడు. ఆ బ్రహ్మములో ఆ మనస్సు లయమైపోతుందే కానీ అది బయటికి పోయేటువంటి యొక్క ప్రయత్నం ఆ మనస్సు చెయ్యదు. యథా వినియతం చిత్తం ఆత్మన్యేవాత్మనా తుష్టః. కనుక వారు యోగ సమాధిని పొందిన చక్కగా నిరంతరముగా బ్రహ్మముతో అవలోకన చేసేటువంటి విధానం అది పరమాత్మనే లోకములో అందరూ కూడా కోరుతూ ఉన్నారు. పరమాత్మ వైపుకే అందరూ కూడా పయనిస్తూ ఉన్నారు. ఎవరు ఏ కార్యం చేసినప్పటికీ కూడా ఆ కార్యం ద్వారా అపేక్షించేది పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని అపేక్షిస్తూ ఉన్నారు. పరమానందాన్ని పొందటానికే ప్రతిదీ కూడా అపేక్షిస్తూ ఉన్నారు. అందువల్ల మహాత్ములేమో విశ్వ పదార్థముల యొక్క ఆశ్రయం లేకుండగానే మనసును నియమించి ఆత్మ యొక్క ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. మనం భౌతిక వస్తువుల్ని సంపాదించుకుని అవి ప్రాప్తించినప్పుడు దాని ద్వారా వచ్చే క్షణిక ఆనందాన్ని మనం పొందుతూ ఉన్నాం. వస్తువులు సంప్రాప్తింపబడ్డప్పుడు కలిగేటువంటి యొక్క ఆనందం క్షణిక ఆనందం అన్నారు. స్వల్పకాలమే ఉంటుంది ఆనందం. దాన్ని ఏమన్నారు? ప్రియ మోద ప్రమోదము అన్నారు. ప్రియ అని చెప్పనంటే నీకు అత్యంత ప్రేమాస్పదమై ఉన్నటువంటి యొక్క వస్తువు అది నీకు అప్రాప్తమై ఉన్నది. అత్యంత ప్రేమాస్పదమై ఉన్నది. అత్యంత ప్రేమాస్పదమై ఉన్నటువంటి యొక్క ఆ వస్తువు కానీ వ్యక్తి కానీ నీకు ప్రాప్తించినప్పుడు మనస్సులో నీకు చక్కటి ఒక సంతోషభావం కలుగుతుంది. ప్రియ మోద ప్రమోద అన్నారు. ఆ అనుకుంటున్నటువంటి యొక్క వ్యక్తి కానీ వస్తువు కానీ సంప్రాప్తింపబడ్డప్పుడు ఆ మనస్సులో ఒక ఉప్పొంగి ఏర్పడుతుంది, ఆనందపడుతుంది, సంతోషపడుతుంది. ఒకసారిగా పొంగు మనస్సులో ఏర్పడుతుంది అన్నమాట. ఎందుకని చెప్పనంటే ఆ యొక్క వస్తువు సంప్రాప్తింపబడ్డప్పుడు ఆ మనస్సులో కదలికలు లేకుండా నిశ్చలమైపోతుంది. కాబట్టి ఆ నిశ్చలమై ఉన్న మనస్సులో ఆత్మ యొక్క ఆనందం భాషిస్తుంది అంటారు. మరలా వెమ్మటే ఆ మనస్సు మరొక వస్తువు మీదకి పరుగులు తీసినప్పుడు విక్షేపం ఏర్పడుతుంది. కాబట్టి ఆ లోన ఏర్పడ్డటువంటి యొక్క ఆనందం కూడా మళ్ళా మరుగైపోతుంది. ఇట్లా మనం వస్తువులను సంప్రాప్తింప చేసుకోవటం అన్నటువంటి విధానములో ఆత్మానందాన్ని పొందుతూ ఉన్నాం. అలాంటి వస్తువుల యొక్క ప్రమేయం లేకుండగా యథా వినియతం చిత్తం, వస్తువుల ప్రమేయం లేకుండగా వాళ్ళు కేవలం మనస్సును మాత్రమే అంతర్ముఖం చేస్తూ ఉన్నారు, పరమాత్మలో లయింపజేస్తూ ఉన్నారు. వస్తువు సంప్రాప్తింపజేసుకోవటం, మనస్సుని నిశ్చలపరుచుకోవటం, నిశ్చలం కాగా ఆత్మ యొక్క సుఖం ఆనందం భాషిస్తే ఆనందించటం, ఇది మన యొక్క విధానం. లోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క విధానం ఇది. మనం బయటికి పోయి వస్తువులను సంప్రాప్తింపజేసుకోవటం, నిశ్చలం కాగా దాని ద్వారా ఆనందాన్ని పొందటం, ఇది వస్తువుల నుంచి ప్రాప్తింపజేసుకునేటువంటి ఆనందం ఈ రూపకంగా ఉంటుంది. ఈ వ్యవహారం చేసి చివరికి ఆ మనసు ఏం చేస్తుంది? ఆ వస్తువులను వదిలిపెట్టేసేసి, ఇంద్రియాల సంబంధం వదిలిపెట్టేసేసి అంతర్ముఖమై లోపల అది ఉపశమిస్తుంది. అది నిద్రా సంబంధ సుఖము అన్నారు. వస్తువుల ద్వారా సంప్రాప్తమయ్యేటువంటి సుఖం ఇట్లా ఉంటుంది. నిద్రలో పోయినప్పుడు లయమైపోయిన తర్వాత ఆ నిద్రలో పొందేటువంటి యొక్క సుఖం ఈ వస్తువులతో పొందే సుఖం కంటే అధిక శాతంలో అక్కడ ఆనందం ఉంటుంది. ఈ వస్తువులు సంప్రాప్తింపబడ్డప్పుడు పొందేటువంటి ఆనందం. రెండవది మనస్సు ఉపశమించి లయమైపోయి పొందేటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో అంతకంటే మించిన ఆనందం మహాత్ములు బ్రహ్మవేత్తలు యోగము ద్వారా ధ్యానము ద్వారా యోగ సమాధి ద్వారా పొందే ఆనందం సమగ్రంగా సంపూర్ణముగా శాంతి సమృద్ధమమృతం ఇతి ప్రాచీన యోగ్యోపాస్వ. తైత్రీయంలో అంటాడు శాంతి సమృద్ధం అంటాడు. అట్లాగా మహాత్ములు యోగ సమాధి ద్వారా పొందేటువంటిది
ఆత్మన్యేవాత్మనా ఆత్మన్యేవావతిష్టతి నిస్పృహ సర్వకామేభ్యః యుక్తః యుచ్యతే తదా. యదా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. యదా దీపో నివాతస్థః మనస్సులో ఏర్పడేటువంటి యొక్క సంకల్పాలు, ఈ సంకల్పములే గాలి. ఆ సంకల్పాలు వీస్తూ ఉన్నంత వరకు మనస్సు అనేటువంటి యొక్క దీపం నిశ్చలముగా ఉండదు. అందువల్ల సంకల్పములు లేకుండా ఉన్నటువంటి వారి మనస్సు మాత్రమే ఆ దీపం నిశ్చలముగా ఉన్నట్లుగా ఆ మనస్సు అనేటువంటిది నిశ్చలమవుతుంది. అయితే మనస్సులో ఈ సంకల్పాలు అనేటువంటివి ఎందుకు ఏర్పడతాయి? ఆ మనస్సులో ఉన్నటువంటి సంస్కారాలు, మనస్సులో ఉన్న సంస్కారములు బలీయంగా ఉన్నప్పుడు వాటి ప్రభావంతో సంకల్పాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. మరొక విధానం ఏంటంటే, ఈ మనస్సులో ఈ సంకల్పములు అనబడేటువంటివి మనలో బాగా అభ్యాసం అయి ఉన్నాయి. నిరంతరముగా మన మనస్సు ఆలోచనలు చేసేటువంటి విధానంగా దానికి ఆ ప్రక్రియ అభ్యాసమై ఉన్నది. మనస్సు నిశ్చలముగా ఉండటము అనేటువంటిది మనకు అభ్యాసం లేదుగా. సంకల్పములు చేసేటువంటి విధానంగా అభ్యాసం చేసి ఉన్నాం కాబట్టి అదే మార్గంగా అది పయనిస్తూ ఉన్నది. సంకల్పములు లేకుండా ఉంచటము అనేటువంటిది మనకి జీవితంలో అవసరం పడలా. సంకల్పములు లేకుండా ఉండు అని ఎవరూ చెప్పల. బాగా సంకల్పించు, బాగా విచారించు, బాగా మంచిగా విచారించు అని ఈ విధాలుగా మన ఆలోచనలకు బాగా పొదును బట్టి ఆలోచన విధానాన్ని బాగా చేసేటువంటి యొక్క అభ్యాసంగా వ్యవహారంలో వచ్చింది. ఒక గురువుని ఆశ్రయించినప్పుడు, ఆ గురువు ద్వారా బ్రహ్మ విద్యను అధ్యయనం చేసినప్పుడు, గురువు ద్వారా ఉపదేశాన్ని బ్రహ్మోపదేశాన్ని పొందినప్పుడు ఆ గురువు చెప్పాడు, నీ మనస్సులో ఆలోచన ప్రవాహం ఉంటుందరా, నీవు ఆ మనస్సుని ఆలోచనలో పోనివ్వకుండా నిగ్రహించాలి అని గురువు చెప్పిన తర్వాతే నీకు ఆ మనస్సులో కలిగేటువంటి యొక్క ఆలోచన ప్రవాహాన్ని అడ్డుకోవటం అన్నటువంటి ప్రయత్నం ఆ పూట ఆరంభమయ్యింది. అంతకుముందు ఏం చేశాం? ప్రవాహమే కదా, మనస్సులో ఒక ప్రవాహంగా సాగిపోయే విధానం అలవాటైపోయి ఉన్నది కాబట్టి, అభ్యాసమై ఉన్నది కాబట్టి, ఈ రోజున మనం ధ్యానం చేసే విధానంగా కూర్చుంటే అది మనకు వశం కానటువంటి పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ మనసు అనేటువంటి ఒక ప్రవాహం దాంట్లో సాగుతూ ఉన్నది. ఆ ప్రవాహం మహావేగంగా సాగటం అభ్యాసమైపోయింది కాబట్టి దాన్ని నీవు ఈనాడు ఆపాలి అని చెప్పనంటే దాని యొక్క శక్తి ముందు నీ శక్తి చావటం. ధ్యానం పట్ల అపేక్ష ఉంటే, ధ్యానం చేసేటువంటి వాళ్ళుగా ఉంటే వాళ్ళకి ఈ విషయాలు బాగా మనసుకి అవసరం పడతాయి. ఇది కేవలం 6వ అధ్యాయం ఆత్మ సంయమయోగం, ఆత్మ యొక్క ప్రాప్తి యొక్క సంబంధ విషయంగా పరమాత్మ ఒక సబ్జెక్టు తీసుకున్నాడు. ఆ కోణములో ఆ యొక్క విధానంలో తన సబ్జెక్ట్ని పరమాత్మ కొనసాగిస్తూ ఉన్నాడు. యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. యత్రో పరమతే చిత్తం, యత్ర ఉపరమతే చిత్తం, యత్ర ఎక్కడైతే చిత్తం ఉపరమతే మనస్సు ఉపరమతే శాంతిస్తుందో,
నిరుద్ధం యోగసేవయా, దానిని యోగసేవ అన్నాడు. అది ఒక యోగం, దాని యోగసేవ, దైవసేవ, దాని యోగసేవ అని పరమాత్ముడు పేరు పెట్టాడు. నిరుద్ధం యోగసేవయా యత్ర చైవాత్మనాత్మానం యత్ర చ ఆత్మనా ఆత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి. ఎత్ర ఎక్కడైతే ఆత్మన తన చేతే ఆత్మానం తనను, తన చేత తనను పశ్యన్ దర్శిస్తూ ఉన్నాడో, తన చేత తనను పశ్యన్ గుర్తిస్తూ ఉన్నాడో, తెలుసుకుంటూ ఉన్నాడో, ఆత్మని తుష్యతి. అలాగా తనను తాను తెలుసుకునేటువంటి వాడు తన యందే తుష్యతి, తన యందే ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. ఆత్మ దేనికి విషయం కాదు, అన్నింటికీ ఆత్మయే ద్రష్ట. దేనికి తెలియబడేటువంటి యొక్క వస్తువు కాదు. అందువల్ల ఇక్కడ ఆత్మని ఆత్మయేవా అంటున్నాడు. ఏవి ఆత్మనా ఆత్మానం పశ్యన్ అంటాడు. శబ్దాది విషయ పంచకంబు దృశ్యం బగు శ్రవణాధికరణ పంచకమునకు, శ్రవణాధికరణ పంచకంబు దృశ్యం బగు దతమనోబుద్ధ్యహంకృతులకు, దతమనోబుద్ధ్యహంకృతులు దృశ్యం బగు పరిపూర్ణ దృంమయ బ్రహ్మంబునకు, పరిపూర్ణ దృంమయ బ్రహ్మంబునకు దృశ్యత్వంబు చింతింపదుగాన. శబ్దాది విషయములు జ్ఞానేంద్రియాలకి దృశ్యములుగా ఉంటాయి. శబ్ద స్పర్శాది విషయములు తెలుసుకోవాలని చెప్పనంటే జ్ఞానేంద్రియాలు ఉండాలి. కనుక ఆ జ్ఞానేంద్రియాలకు శబ్దాది విషయములు దృశ్యములుగా ఉన్నాయి. ఆ శబ్దాది విషయముల యొక్క విషయములో ఇంద్రియములు ద్రష్టలుగా ఉన్నాయి. కానీ ఆ ఇంద్రియములు దృశ్యములు, మనసు అనేటువంటి యొక్క వస్తువుకి ఇంద్రియాలు దృశ్యములుగా ఉంటాయి. అనగా విషయముల యొక్క విషయములో ఇంద్రియాలు ద్రష్టలుగా ఉన్నా ఆ ఇంద్రియాలు మనస్సు అనబడేటువంటి యొక్క వస్తువు యొక్క విషయంలో దృశ్యములుగా ఉన్నాయి. అందుచేత ఈ మనస్సు ద్రష్ట, ఇంద్రియాలు దృశ్యాలు. ఇంద్రియాల యొక్క విషయంలో మనస్సు ద్రష్టగా ఉన్నా ఆ మనస్సు బుద్ధి యొక్క విషయంలో దృశ్యముగా ఉన్నది. అనగా ఆ బుద్ధికి మనస్సు తెలియబడుతూ ఉంటుంది. అందువల్ల ఆ బుద్ధి మనస్సు యొక్క విషయంలో ద్రష్టగా ఉంటుంది. అయితే ఆ బుద్ధి మనస్సు యొక్క విషయంలో ద్రష్టగా ఉన్నను ఆ బుద్ధి ఆత్మ యొక్క విషయంలో దృశ్యముగా ఉంటుంది. మరి ఆ ఆత్మ దేనికి దృశ్యము అని చెప్పనంటే దృశ్యత్వంబు చింతింపదుగాన. దృంమయ బ్రహ్మంబునకు దృశ్యత్వంబు చింతింపదుగాన. ఈ విధంగా సమస్త విషయములు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా, ఇవన్నీ కూడా బ్రహ్మమునకు దృశ్యములే. అయితే ఆ బ్రహ్మం దేనికి దృశ్యం కాదు. ఆత్మన్యేవాత్మనా తుష్టః, ఆత్మన్యేవాత్మనా తుష్టః. గీతలో చాలా ఆ సందర్భంలో ఆ పదాలు వాడతారు. ఆత్మ ఆనందం ఆత్మకే అంటాడు. తన యందే తాను ఆనందిస్తూ ఉంటాడు, తనలో తానే ఆనందిస్తూ ఉంటాడు. ఆ బ్రహ్మమే తానై ఆనందంగా ఉంటాడు. ఇట్లా మాటలు వాడారు. అంతకుమించి పదాలు వాడటానికి అక్కడ పదాలు లేవు. పూర్తి పదాలు చెప్పే అవకాశం లేదు. కొంతవరకే పదాలు అవగాహన కావటానికి వాడబడి పూర్ణ అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు లేవు. అందువల్ల మహాత్ములు కూడా ఒక స్థితిని, ఒక ఆనంద స్థితిని, పారమార్థిక స్థితిని, బ్రాహ్మీ సంబంధ స్థితిని వినే వాళ్ళకి అర్థం కావటానికి ఆ పదజాలాన్ని అట్లాగా వాడుకుంటూ అవగాహన కలగజేస్తూ ఉన్నారు. యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా. నిరుద్ధం యోగసేవ. నిరుద్ధం ఆ మనసు అనేటువంటిది పూర్తిగా ఆ యోగములో ఆగిపోవాలి. ఆ స్థితి రావటం అని చెప్పనంటే
ఎంతో పుణ్య విశేషం ఉంటే తప్ప అది రాదు అంటాడు రామచంద్రుడు ఆంజనేయ స్వామితో. చిత్తో పరమము మహత్తరమది ఎల్లవారి కబ్బదు, చిత్తో పరమము మహత్తరమది ఎల్లవారి కబ్బదు, ఆ ఉత్తమ దశ గల్గిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు అంటాడు. ఆ చిత్తం ఉపరమణం కావటం అంటే ఆ మనస్సు అనేది సమస్త వాసనల నుంచి ఎడబడి నిశ్చలమై నిర్మలమై ప్రశాంతమై ఆనంద స్థితిలో అంతర్ముఖమై ఆ పరమాత్మ వైపుకు పయనించి ఆత్మ యొక్క ఆనందంలో లయమైపోయి ఆత్మానందాన్ని పొందగలిగేటువంటి యొక్క ఆ స్థాయిలో పోవటం అని చెప్పనంటే, ఎవరైతే సంస్కారవంతులై ఉంటారో, సాత్వికవంతులై ఉంటారో, పుణ్యజీవులై ఉంటారో అలాంటి వారికి ఆ స్థితి త్వరగా వస్తుంది, ఎంబటే వస్తుంది. అలాంటి ఆ పుణ్య సంస్కారం లేకపోయిందా అని చెప్పనంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ధ్యానములో ముఖ్యంగా ఉంటుంది. అయితే ఈ ధ్యానం అనేది దాని పట్ల అపేక్ష కలగాలి, దాని పట్ల మనస్సు ఉత్సుకతతో ఉండాలి, ఇష్టం కలిగి ఉండాలి, మక్కువ కలిగి ఉండాలి, దాన్ని నిరంతరంగా చేసే విధానంగా ఉండాలి. అలా ఉండేటువంటి వారే దాంట్లో నిలబడి ఆ మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుందే కానీ అది లేని వారికి అది అబ్బే అవకాశం మాత్రము ఉండదు. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర నచైవాయం యతశ్చలతి తత్వతః. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం సుఖం ఆత్యంతికం సుఖం ఆత్యంతికం యత్తత్ యత్తు తత్తు యత్ ఏదో తత్తు అది సుఖం ఆత్యంతికం మిక్కుటమై ఉన్నటువంటి యొక్క సుఖం అది ఆత్మ నుంచి రావాల్సిందే. మేము జీవితంలో సుఖపడుతున్నాము అని చెప్పనంటారు. సుఖపడుతున్నాము అనేటువంటిదంతా కూడా మనకున్నటువంటి యొక్క తాపములు దుఃఖములు ఉపశమించడం కారణముగా కలిగేటువంటి యొక్క ఆ ఉపశమన సంబంధ సుఖమే కానీ అది ఆత్మకు సంబంధించిన సుఖం కాదు. బాగా ఎండలో వచ్చేటువంటి వాడు నీడకు వచ్చినప్పుడు వానికి ఎంతో చాలా ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది, సుఖకరంగా ఉంటుంది. ఎందువల్ల అంటే బాగా ఎండలో మాడాడు కాబట్టి ఎండలో మాడినటువంటి యొక్క దాని నుంచి ఉపశమనం ఏర్పడటం చేత అది సుఖంగా వీడు భావించుకుంటూ ఉంటాడు. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. అందుచేత ఈ భౌతికంగా పొందేటువంటి యొక్క సుఖాలు కాదు, ఈ భౌతికంగా పొందేటువంటి యొక్క సుఖాలు ఏమిటంటే అత్యంత దుఃఖాలతో మిళితమై ఉన్నటువంటి వీడికి కొంచెం ఉపశమనం ఏర్పడ్డప్పుడు ఆ పొందిన దుఃఖాలు ఆ పొందిన వేదనలు ఉపశమించినప్పుడు ఆ ఉపశమనాన్ని సుఖంగా భావించుకుంటూ ఉంటాడు. అది కాదయ్యా, ప్రకృతి ద్వారా వచ్చేటువంటి యొక్క ఆ ఉపశమన సుఖాలు కాదు, అత్యంతికం సుఖం ఎప్పుడు వస్తుంది? బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. అతీంద్రియం ఇంద్రియములకు సంబంధించింది కాదు. ఇంద్రియములతో మనం సంబంధం పడి ఇంద్రియ వ్యవహారములతో లోక వ్యవహారం చేసేటువంటి వానికి ఈ లోకములో పొందేటువంటి యొక్క వేదనలు తాపములు ఏ దుఃఖాలైతే ఉన్నాయో ఆ తాపములు ఉపశమించినప్పుడు ఆ ఉపశమన అనేటువంటి భాగమే సుఖంగా పోల్చుకుంటూ ఉంటాడు. వాటికి సంబంధించినటువంటి సుఖం కాదు. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం, ఇంద్రియములకు అతీతమై ఉన్నది బుద్ధిగ్రాహ్యం అన్నాడు. అది బుద్ధికి, దాన్నే శుద్ధ సాత్విక బుద్ధి అని చెప్పని అంటారు. మనలో లోపల ఉన్నటువంటి దానిని అంతఃకరణం అంటారు. అంతఃకరణం లోన ఉండి పనిచేసేటువంటి యొక్క ఆ భాగాన్ని అంతఃకరణం, లోన ఉండి పనిచేసేటువంటి పనిముట్టనమాట. అది మనస్సు స్థాయిలో ఉంటుంది, బుద్ధి స్థాయిలో ఉంటుంది. అనగా రజోగుణ తమో గుణాలతో చేరి ఉంటేనేమో మనస్సు అంటాం,
ఈ రజోగుణ తమో గుణాలు ఉపశమించి సాత్వికాన్ని పొంది ఉంటే బుద్ధి అంటాం. కనుక ఈ బుద్ధి అన్నప్పుడు సాత్విక గుణంతో ఉన్నటువంటి అంతఃకరణాన్ని బుద్ధి అంటారు. ఈ రజోగుణం తమో గుణాలు చేరి ఉన్నటువంటి యొక్క భాగాన్ని అయితేనేమో మనస్సు అంటారు. ఈ మనస్సు అనేది ఇంద్రియాలతో సంబంధం పడుతుంది. ఈ బుద్ధి అనేది యోగముతో అంతర్ముఖముతో సంబంధం పడి ఉంటుంది. మనస్సు ఏమో ప్రవృత్తి మార్గం వైపుకు లాక్కుపోతుంది, బుద్ధి ఏమో నివృత్తి వైపుకు లాక్కుపోతుంది. మనస్సులో ఉండేది అవిద్యా భాగం, బుద్ధిలో ఉండేది విద్యాభాగం. విద్యయా అమృతం అశ్నుతే ఈశావాస్యం ఉంటుంది అన్నమాట. విద్య ద్వారా అమృత ప్రాప్తిని పొందుతూ ఉన్నాడు అన్నాడు. విద్య బుద్ధిలో ఉంటుంది, అవిద్య మనస్సులో ఉంటుంది. కాబట్టి ఇంద్రియాల వెంబటే పోయేది మనస్సు, ధ్యానములో హంస ద్వారా పయనించేది బుద్ధి, విషయాలలో పడవేసేది మనస్సు, పరమాత్మను చేర్చేది బుద్ధి. ప్రవృత్తి మార్గంలో పోయేది మనస్సు, నివృత్తి మార్గంలో పయనించేది బుద్ధి. దుఃఖాలలో పడవేసేది మనస్సు, ఆనందాన్ని పరమాత్మను పొందింపజేసేది బుద్ధి. భవబంధాలకు కారణమై ఉన్నది మనస్సు, బంధరాహిత్యాన్ని మోక్షాన్ని పొందింపజేసేది బుద్ధి. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, బుద్ధికి మాత్రమే గ్రాహ్యం అంటాడు. అది కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే లోకములో ఉన్నటువంటి మానవ సముదాయం మనోజీవుల బుద్ధిజీవుల అని చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ఎవరుంటారు? మనోజీవుల బుద్ధిజీవుల. ఏమి ఎవరి యొక్క అంతఃకరణంలో నిరంతరముగా విషయముల పట్ల అపేక్ష, సంకల్పాలు, ఉద్వేగములు, కామక్రోధాదులు, చలనము, చంచలము ఇవన్నీ కలిగి ఉంటాయో, ఇవన్నీ కలిగి ఉన్నటువంటి యొక్క భాగాన్నేమో మనస్సు అంటారు. ఎవరి యొక్క అంతఃకరణం నిశ్చలముగా, నిర్మలముగా, ప్రశాంతముగా, ఆనందకరముగా పరమాత్మ వైపుకు తిరిగి పరమాత్మని ఆస్వాదిస్తూ ధ్యాన నిమగ్నం కలిగి నిత్య జీవితంలో ధ్యానం కలిగి ప్రశాంతముగా, నిశ్చలముగా, అంతర్ముఖం కలిగి ఉంటుందో అలాంటి వారి యొక్క అంతఃకరణాన్ని బుద్ధి అంటారు. ఒకటే వస్తువు, రెండు లేవు, ఒకటే అంతఃకరణం, లోన ఉండి పనిచేసేటువంటి కరణం. అది వ్యవహార భేదాలను బట్టి మనస్సు అన్నారు, బుద్ధి అన్నారు, చిత్తం అన్నారు, అహంకారం అన్నారు. మళ్ళా ఇక్కడ చిత్తం అనేది మనసులో చేర్చేస్తే మనస్సు, బుద్ధి, అహంకారం మూడు అన్నమాట. అనగా రజస్సుతో సంబంధం పడి వ్యవహరించే భాగమేమో మనస్సు, తమస్సుతో సంబంధం పడి వ్యవహరించేటువంటి యొక్క భాగమేమో అహంకారం, సాత్వికముతో సంబంధం పడి వ్యవహరించేటువంటి యొక్క భాగమేమో బుద్ధి. అదనమాట. ఎవరి యొక్క అంతఃకరణం ఈ రజోగుణ వ్యవహారాలకు మునిగి రజోగుణ గుణాలతో మిళితమై ప్రవర్తించేదిగా ఉన్నదో, రజోగుణము అని చెప్పారంటే రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. ఎవరి యొక్క అంతఃకరణంలో ఈ రజోగుణం అనేటువంటిది నిలిచి వ్యవహారం చేస్తుందో, ఈ రజోగుణం వ్యవహారాత్మకంగా ఉంటుందో, ఆ రజోగుణ వ్యవహారాన్ని బట్టి ఉండేటువంటి గుణాలు ఏమిటంటే రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం. రజోరాగాత్మకం, రాగములు, అనురాగములు, సరాగములు, ప్రేమలు, వాత్సల్యాలు ఇవన్నీ కూడా మనో సంబంధము అంటారు. రాగాత్మకం విద్ధి తృష్ణ రెండు. ఒకటేమో రాగాలు, ప్రతి వస్తువు మీద రాగం, మమకారం, రాగాలు. రాగం అంటే నాది 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 అని నాయి, అవి నాయి, ఇవి నావి, అవి కూడా నాయే, అవి కూడా నాకే వస్తాయి, అవి కూడా సంపాదించుకుంటా, వాడు పోతే అవన్నీ నాకు వచ్చేస్తాయి, నా పేరు మీదకి వచ్చేస్తాయి, మొత్తం ఎప్పుడు పోతాడో. ఈ విధంగా ఈ ప్రపంచ వస్తువుల మీద ఈ రాగభావాన్ని పెట్టుకుంటుంది.
రజో రాగాత్మికం, ఈ రాగం లేకపోవటాన్ని విరాగం అంటారు. ఈ విరాగ సంబంధమే వైరాగ్యము అంటారు. వైరాగ్యం కావాలని చెప్పనంటే ఈ ప్రపంచ వస్తువుల మీద ఉన్నటువంటి యొక్క ఈ రాగభావం తీసివేసుకోవటమే విరాగము, అదే వైరాగ్యం. ఇది వైరాగ్యం పుట్టింది, వెళ్ళిపోయాడు, ఇంటికాడ లేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో అని చెప్పి అంటూ ఉంటారు. వైరాగ్యం పుట్టి పోలా. వైరాగ్యం పుట్టడం అంటే ఉన్న చోటే ఉంటాడు, దేని యందు రాగభావం లేకుండా ఉంటాడు. అన్ని పదార్థాలని విశ్వ పదార్థాలు, అవన్నీ కూడా జగత్ పదార్థాలు అనే భావన కలిగి తనలో తాను చక్కగా నిశ్చలముగా ప్రశాంతముగా నిర్మలముగా ఉంటాడు. ఆ ఉండటానినే విరాగి అని చెప్పి అర్థమే కానీ ఎడకో పోవడం కాదు. ఎడకపోయినా ఆడగే పోయాడు, ఏదో స్థలం చూశాడు, 4 పక్కల కర్రలు పాతాడు, గడకర్ర పాతాడు, చిన్న కుటీరం వేశాడు, ఆడ ఇల్లు వస్తుంది, ఆడ జనాభా వస్తారు, ఆడ శిశువులు వస్తారు, ఆడ భక్తురాణులు వస్తారు, ఆడ పెద్ద కుటుంబం అవుతుంది కాదా? వచ్చేసి ఇది వద్దనుకున్నాడు, అది పెట్టుకున్నాడు. అక్కడి నుంచి అక్కడ గొడవలే. ఆ తర్వాత నీరు ప్రవాహంగా ఉన్నప్పుడే శుద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ నీరు ఆగిందో దాంట్లో సూక్ష్మ క్రిమి పుడుతుంది, జలచరములు పుడతాయి, పురుగులు పుడతాయి, వచ్చేస్తాయి మొత్తం. ఎప్పుడైతే నువ్వు అక్కడ కాస్త ఆగావు అని చెప్పనంటే ఈ స్థలం నాది, ఈ ప్లాట్లు నావి, ఈ భూములు నావి, ఈ చెట్లు నాయి, ఈ పుట్టలు నాయి, మొత్తం అక్కడి నుంచి కొట్లాట్లు, బ్యాంకులు. ఇప్పుడు మన స్వాములందరికీ ఇప్పుడు కోట్లు తిరగడం సరిపోతూ ఉంది వాళ్ళకు కూడా. ఒకప్పుడు తాతల కాలంలో ఆ స్వామివారికి దానం చేస్తారు. అప్పట్లో ఆ స్థలం ఊరికి ఎలపలు ఎక్కడో ఉంటుందన్నమాట. అప్పట్లో ఎకరా అంతా ఒక 500 100 రూపాయలు. అప్పట్లో ఎకరా 100 రూపాయలు ఆ ముత్తాతల కాలం నాడు. అదేమైంది, నగరం, అది ఆ గ్రామం నగరం అయ్యి సిటీ అయ్యి పెరిగి 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 చివరికి ఆశ్రమం నడి ఒడ్డుకు వస్తుంది. ఆ తర్వాత ఆ వంశంలో వాడు బాగా ఈ యోగుడు వస్తాడు. మా ముత్తాత ఆ కాలంలో వాళ్ళు ఈ స్థలాన్ని పంచుకోలేదు, మా వాటా దీంట్లో ఉన్నది, మాకుడి ఈ భాగంలో ఉన్నది, ఇక్కడ కోర్టుకు పోవడం. ఇప్పుడు చాలా ఆశ్రమాలు ఇదే గొడవ. ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, ఇచ్చిన ఆయన పోయాడు, తీసుకున్నవాడు పోయాడు. ఈ పరంపరగా వస్తున్నగా ఆశ్రమం గురువులకి ఇప్పుడు ఈడికి వాళ్ళకి పెద్ద విధానం అన్నమాట. అట్లా అయిపోయింది పరిస్థితి. సరే, ఏదో ఒకటి మనకు ఆధ్యాత్మికంలో చూసినట్లయితే విరాగం అనేది సాత్విక లక్షణం, సరాగం అనేది రజోగుణ లక్షణం. రజో రాగాత్మికం విద్ధి, రజస్సు వల్ల పుడుతుందయ్య రాగము అన్నాడు. రజో రాగాత్మికం విద్ధి తృష్ణాసంగ సముద్భవం. తృష్ణ, ఆశలు. ఎంత ఆశ అని చెప్పనంటే ఎన్ని వచ్చి పడ్డా, ఎన్ని కూడబెట్టినా, ఎన్ని సంపాదించుకున్నా దానికి తృప్తే ఉండదు. ఆశ అనేటువంటిది సముద్రం లాంటిది. ఎన్ని నదులు వచ్చి పడుతూ ఉన్నా ఆ సముద్రం చాలురా అంటుందా? రాండి రాండి మీరు రాండి. ఏమి ఎన్ని వచ్చి పడ్డా నదులు ఆ సముద్రం చాలు అని చెప్పి అనదు. అట్లాగా ఈ మానవునిలో ఆశ అనేటువంటిది ఉన్నట్లయితే ఎన్ని వచ్చి పడ్డా తృప్తి మాత్రం వానికి కలగదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మనస్సు అనేటువంటి అనగా అంతఃకరణంలో ఉన్నటువంటి యొక్క మనస్సు, అంతఃకరణాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నటువంటి రజోగుణం, దాని యొక్క సంబంధ క్రియలు ఎట్లా ఉంటాయి అన్నాడు. రజో రాగాత్మికం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. కర్మలలో పడవేస్తుంది, ఆశలలో పడవేస్తుంది, మమకార మోహాలలో పడవేస్తుంది. ఇట్లాగా ఆ అంతఃకరణాన్ని ఆ రజోగుణం తీసుకుపోతుంది. కాబట్టి ఆ భాగాన్ని మనస్సు అన్నారు. తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ఈ తమోగుణం ఆక్రమించి ఉన్నటువంటి యొక్క ఆ భాగాన్ని అహంకారము అంటారు.
ఆ అహంకారపూరితమై ఉన్నటువంటి యొక్క ఆ భాగం తామసికం వశం చేసుకుని ఆ విధంగా ప్రవర్తింపజేస్తుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి ఒకటే వస్తువు అది రజస్సు యొక్క ప్రభావంతో ఇట్లా ప్రవర్తిస్తుంది, తమోగుణ ప్రభావంతో అట్లా ప్రవర్తిస్తుంది. ఈ రజస్సు తమస్సు వీడి కేవలం సాత్వికం కలిగి ఉన్నట్లయితే ఆ సాత్వికముతో ఉన్నటువంటి యొక్క ఆ భాగాన్నే బుద్ధి అంటారు. ఆ బుద్ధి నిశ్చలముగా, నిర్మలముగా, ప్రశాంతముగా, అంతర్ముఖమై తనలో ఉన్నటువంటి యొక్క ఆత్మ ఆనందంతో ఉండేటువంటి యొక్క భాగం. మనం ఎప్పటికైనా మన లోపల ఉన్నటువంటి అంతఃకరణాన్ని ఈ రజస్సు నుంచి తమస్సు నుంచి తప్పించి సాత్విక భాగంలోకి తీసుకుపోయినప్పుడే మనం సుఖమయ జీవితాన్ని, శాంతియుత జీవితాన్ని, ఆనందకర జీవితాన్ని తృప్తిగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. అలాంటి ఆ జీవితం ద్వారా అంతర్ముఖులమై పరమార్థ జ్ఞానాన్ని పొంది తరించే అవకాశం ఏర్పడుతుంది. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. బుద్ధి గ్రాహ్యం, పరమాత్మ బుద్ధికి మాత్రమే గోచరిస్తాడు, తెలియబడతాడు. వేత్తి యత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః. వేత్తి యత్ర నచ ఏవ అయం స్థితః చలతి తత్వతః. తత్వతః యథార్థముగా ఆ తత్వస్వరూపంలో ఉంటాడు. యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతే నాదికం తతః. యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. యం లబ్ధ్వా చ పరం లాభం. లోకములో ప్రతి ఒక్క వ్యక్తి కూడా లాభాన్ని అపేక్షిస్తాడు. లాభం లేకుండగా ఎవడూ కూడా ఏ కార్యమును చేయడు. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి నా కర్మ కరోతి. ప్రయోజనం అనుద్దిశ్య, ప్రయోజనాన్ని అపేక్షించకుండగా లోకంలో ఎవరు కూడా, మందుడు కూడా ఏ కార్యమును చేయుడు అంటారు. అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో లాభం 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 అంటూ ఉంటారు. మీకు షాపుల్లో బియ్యం కొలిసేవాడు కూడా ఆ మానికతో కొలిసి ఏమంటాడు? మొదట్లో ఏమంటాడు? లాభం అంటాడు. మళ్ళా కొలిసి 1 అంటాడు. మళ్ళా కొలిసిపోసి 2 అంటాడు. అంతేనా? మొదటిది లాభం, మళ్ళా కొలిసింది 1, మళ్ళా పోసింది 2. అప్పుడేమవుతుంది చెప్పండి? అది లాభం కదా. మళ్ళా కొలిసిపోసాడు, అప్పుడు 1, అక్కడి నుంచి లెక్క పెట్టుకోవాలి. యం లబ్ధ్వా చ పరం లాభం. లోకంలో మానవులు లాభాన్ని అపేక్షించి ప్రతి కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పరమాత్మ అంటూ ఉన్నాడు, మన్యతేన అధికం తతః. తతః ఇంతకంటే అధికమై ఉన్నటువంటి యొక్క లాభం నమన్యతే, తలంచవద్దు. నువ్వు ఆత్మజ్ఞానము ద్వారా, యోగ సమాధి ద్వారా ఏ యొక్క ఆత్మ యొక్క లాభాన్ని పొందుతావో, ఆత్మైక సిద్ధిని పొందుతావో, అట్టి ఆత్మైక్య సిద్ధి ఉన్నది, అది అన్ని లాభాల కంటే కూడా గొప్ప లాభము అన్నాడు. దానికి మించిన లాభం లోకంలో మరొకటి లేదు. ఆ లాభాన్ని పొందాడా అని చెప్పనంటే ఇక ఏ లాభం వాడికి అవసరం లేదు. ఒక ఆత్మలాభాన్ని పొందాడు అంటే వానికి ఇక ఏ లాభముతో వాటితో సంబంధం వాడు పడడు. అది మహత్తరమై ఉన్నటువంటి యొక్క లాభం. లాభం అనే పదం ప్రమాదం వాడతాడు. యం లబ్ధ్వా చ అపరం లాభం మన్యతేనాధికం తతః. యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. యస్మిన్ స్థిత న దుఃఖేన నా గురునాపి విచాల్యతే. గురుణ అధికమై ఉన్నటువంటి సమస్త దుఃఖాల నుంచి తప్పింపజేసి శాశ్వతమై ఉన్నటువంటి ఆనందాన్ని పొందింపజేసేటువంటి లాభం
ఆత్మలాభం అన్నాడు. గురుణ గొప్పగా ఉన్నటువంటి దుఃఖాలు, ఎంత దుఃఖములు నీకు కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసః హి ఆశు బుద్ధి పర్యవతిష్టతి. ప్రసాదే సర్వదుఃఖానాం హాని, సర్వదుఃఖానాం హాని, మనలో ఉన్నటువంటి అన్ని దుఃఖాలకు హాని ఏర్పడుతుందని చెప్పనంటే ప్రసాదే. ఎవరి యొక్క మనస్సు అయితే పరమాత్మ యందు ఉపశమిస్తుందో, పరమాత్మ యొక్క ప్రాప్తిని పొందుతుందో, ఆ పరమాత్మ ప్రాప్తిని పొందటమే అది ప్రసాదము అంటారు. అది భగవత్ ప్రసాదం అని చెప్పనంటే అది. మన గుడిలో పెట్టేది కూడా ప్రసాదాలే, అవి కూడా తీసుకోండి, చక్కగా స్వీకరించండి. ఏమి ప్రసాదము అంటే భగవంతుని యొక్క ప్రాప్తి ద్వారా లభ్యమయ్యేటువంటి పరమాత్మ ఆనందాన్ని ప్రసాదము అంటారు. మనం ఆలయానికి పోతూ టెంకాయ పట్టుకెళ్తాం. చాలామందిలో ఉండే భావన గుడికి వెళ్ళటం అంటే టెంకాయ కొనుక్కుంటారు. ఆ గుళ్ళో ఆ టెంకాయని కొట్టి లేదా పూజారికి ఇస్తారు. ఆ పూజారి లోన ఆ టెంకాయ కొట్టి స్వామికి నివేదన చేసి ఓ చెప్ప ఆయన తీసుకుని ఓ చెప్ప మనకి ప్రసాదంగా ఇస్తారు. కొంతమంది బుద్ధిమంతులైతే ఏం చేస్తారంటే లోనికి పోతే ఓ చెప్పబోతుంది కాబట్టి వాడు బయటే కొట్టుకుంటాడు, 2 చెప్పలు వస్తాయి. గుళ్ళో దాకా పోయిందా అంటే పూజారి ఓ చెప్ప లాగేసుకుంటాడు. అందుచేత వీళ్ళు బయటే కొట్టేసి సంచులు వేసుకుని ఇంటికి పట్టుకెళ్తారు. చక్కగా పచ్చడి చేసుకుని ఆ పూట భగవత్ ప్రసాదంగా ఆహారాన్ని స్వీకరిస్తారు. ఏమండి గుళ్ళల్లో టెంకాయ ఎందుకు కొట్టాలి? ఎలక్కాయలు లేరా? ఎలక్కాయలు లేవా? ఇంకా ఎన్ని కాయలు లేవు చెప్పండి లోకంలో? టెంకాయ ఎందుకు కొట్టాలి? ఒక ఆచారం అండి. ఏ గుడి ఓపెన్ చేసినా ఆ పక్కనే షాపుల్లో టెంకాయలు ఉంటాయి. గుడి కట్టారు అంటే ఆ పక్క షాపు ఈ పక్క షాపు ఉంటుంది. పూలంగడి, టెంకాయల అంగడి 2 పెట్టేస్తారన్నమాట. వచ్చిన భక్తులు పూలు కొనుక్కుంటారు, టెంకాయలు కొనుక్కుంటారు, లోనకెళ్ళి స్వామివారికి నివేదించి చేస్తూ ఉంటారు. టెంకాయ అన్నప్పుడు పైన పీసు ఉంటుంది, పై చర్మం ఉంటుంది. కొన్ని చోట్ల చర్మం మాత్రమే లాగేసి పీసుతో టెంకాయ ఉంచుతారు. ఆ తర్వాత పీసు కూడా తీసేసి లోనున్న టెంకితో కొట్టి స్వామివారికి కొబ్బరి నివేదన చేస్తారు, జల నివేదన చేస్తారు. టెంకాయ కొట్టిన తర్వాత ఆ వెనకాల ఉన్న పీసు కూడా అప్పుడు తీసేస్తారు. మొత్తం పీసు తీసేయరు. ఏమి ఈ ప్రకారంగా మరి ఈ టెంకాయ ఏమిటంటే ఒక పారమార్థిక అర్థం. ఆ టెంకాయ మీద ఉన్నటువంటి చర్మం ఉంటుంది కదా, దాన్ని ముందు తీసేయాలి. అంటే మనలో ఉన్నటువంటి దేహాభిమానం, ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఈ దేహాభిమానం అనేటువంటిది ముందు పోవాలి. ఈ దేహాభిమానం పోగలిగితే ఆత్మాభిమానాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి గురువుల దగ్గరికి పోయినప్పుడు నమస్కారం చేస్తారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తద్విద్ధి ప్రణిపాతేన, 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 నిపాతేన, పతేన. పత అంటే పడటం. గురువుల వద్దకు పోయినప్పుడు సాష్టాంగంగా పడాలి. ఆడవాళ్ళు కాదు, అమ్మగారులకు చెప్పాల, మగవాళ్ళకి ఈ విషయం. అమ్మగారులు అయితే వంగి నమస్కారం చేయవచ్చు, సాష్టాంగ నమస్కారం అమ్మగారులకి చెప్పాల. మగాళ్ళకు ముఖ్యంగా గురువుల వద్దకు పోయినప్పుడు ఆ నడుంకి ఆ కండవ చుట్టుకుని సాష్టాంగంగా నమస్కారం చేస్తారు. మీరు కంచిపోండి, పరమాచార్యులు ఉంటారు కదా, ఆడికి వచ్చినటువంటి వాళ్ళు చొక్కా ఇప్పేస్తారు, కండవ మాత్రమే నడుం కట్టుకుంటారు, భక్తిపూర్వకంగా పోతారు. ఆ స్వామివారి దండం ధరించి కూర్చుంటే ఆ పరమాచార్యుల వద్ద ఆ పోయినటువంటి యొక్క శిష్యులు కూడా వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తారు.
ఎందుకంటే వానిలో అభిమానం పోవాలి. అభిమానం పోకపోతే వంగడు, అహంకారం పోకపోతే వంగడు, వంగకపోతే ఆధ్యాత్మికం వానికి వశం కాదు. అందుచేత వాళ్ళలో అహంకారం ముందురా పోవాలి. వినయము, విధేయత, నమ్రత, శ్రద్ధ, భక్తి, సద్గుణాలు ఇవన్నీ వచ్చినప్పుడు చెబితే వారి మనసుకు బాగా పట్టే అవకాశం ఉంటుంది. అలాంటివి కాకుండా ఉంటే చెప్పినా కూడా ఉపయోగం ఉండదు. సంజయుడు గీత మొత్తం బోధించాడు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. ఏమన్నా పట్టిందా మనసుకేమన్నా? ఏం పట్ట. ఎందువల్ల అని చెప్పనంటే శిష్యరిక భావన, వినమ్రత, విధేయత ఇవన్నీ లేకుండా చెప్పినట్లయితే వాళ్ళకి ఆ విషయం ఏమి కూడా ఉపయోగపడదు. కాబట్టి మరి ఆ యొక్క ఆ అహంకారం నేలమట్టం కావాలి, అహంకారం వంగాలి, దేహాభిమానం పోవాలి. ఇవన్నీ పోగలిగితే అప్పుడు వాళ్ళకి జ్ఞానబోధ చేసే అవకాశము ఏర్పడుతుంది అన్న భావనగా మరి దేహాభిమానం పోవటానికై పై చర్మాన్ని తీసినట్లుగా దేహాభిమానాన్ని తీసేయమని చెప్పని అంటారు. లోన ఉన్నటువంటిది పీసు, ఆ పీసు మొత్తం బీకేస్తారు టెంకాయ మీద, కానీ కొంచెం పీసు మాత్రం ఉంచుతారు. ఏమిటంటే ఈ మనస్సులో ఉన్నటువంటి యొక్క సంస్కారాలు అవన్నీ కూడా ధ్యానములో తీసేయాలి. ఆ మనస్సులో అనాదిగా ఏర్పడి ఉన్నటువంటి యొక్క ఆ సంస్కారములు అనబడేటువంటి యొక్క పీసంతా మొత్తం తీసేయాలి. ఆ మనస్సులో కేవలం నేను మోక్షాన్ని పొందాలి, ఆత్మానుగ్రహాన్ని పొందాలి, బ్రహ్మైక్యమును పొందాలి అన్నటువంటి ఒక భావన మాత్రం ఉండాలి. బాగా ధ్యానం చేయాలి. గురువుగారు ఏ యొక్క మార్గాన్ని ప్రబోధించారో ఆ మార్గంలో నిశ్చలముగా కూర్చోవాలి, ధ్యానం బాగా చేయాలి, ఆత్మతత్వానుభవాన్ని పొందాలి అన్నటువంటి వాటికి సంబంధించినటువంటి యొక్క ఆలోచన తప్ప మిగతా ఆలోచనలన్నీ మనసు నుంచి తీసివేసేటువంటి విధానాన్ని ఆ యొక్క కొబ్బరి మీద, ఆ కొబ్బరికాయలో ఆ లోపల ఉన్న పీసంతా తీసేటువంటి మన మనస్సులో చిక్కిరి బిక్కిరిగా అల్లుకుపోయి ఉన్నటువంటి యొక్క పీసు లాంటి ఆలోచనలు. సర్వసంకల్ప సన్యాసి యోగా ఆరూఢ పరమాత్మ అన్నాడు. సర్వసంకల్ప సన్యాసి, అన్ని సంకల్పాలు తీసివేయగలిగితే నువ్వు యోగా ఆరూఢ, ఆత్మానుభవాన్ని పొందేందుకు నీకు సాధ్యం ఏర్పడుతుంది. అందువలన మొత్తం పీసు పీకేశాడు. చివరికి ఏమన్నది? ఆ టెంకి, ఆ గట్టిగా ఉన్నటువంటి టెంకి అన్నమాట. ఆ టెంకి కూడా పగలాలి. లోన ఉన్న అహంకారపూరితమై ఉన్నటువంటి అజ్ఞానం, మూలా విద్య, కారణదేహం, అపరా ప్రకృతి అనేక జన్మలుగా బాగా గట్టిబడి స్థిరబడి ఉన్నటువంటి యొక్క టెంకి అన్నమాట. కొన్ని కాయలు ఉంటాయి, బుడంకాయలు, ఎంతన్నా కొట్టు అవి పగల. కొట్టి కొట్టి చెయ్యి ఎర్రబడాలే కానీ అది మాత్రం పగలదా. కొన్ని కాయలు కొడుతూ ఉంటే తప్పించుకుని పోతాయి. వీడు చివరికి ఇసుగు పుట్టి దాన్ని తీసుకుని నేలకేసుకు బయటికి పోతాడు, రోడ్డు మీదకి ఆడగొట్టి పారేస్తాడు. ఇక్కడ పగలలేదుగా, మంచిగా చెప్పడం వినలేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? కోపం వచ్చి బయటికి పట్టుకుపోయి రోడ్డు మీద ఈడ్చి కొడితే ముక్కలు అయిపోతుందమ్మా. అట్లా లోపల ఉన్నటువంటి మూలా విద్య అజ్ఞానము అన్నారు. అజ్ఞానమే టెంకి, అది పగలదు, అంత త్వరగా పగిలేది కాదు. అది జ్ఞాన దెబ్బలతో, సాధనా దెబ్బలతో పగలగొట్టినప్పుడు ఆ లోన ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి టెంకి పగిలిందా అంటే, అజ్ఞానం తొలగిపోయిందా అంటే, ఆ లోన ఉన్నటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తియే కొబ్బరి. అది దానిని భగవంతునికి నివేదనగా యోగ సమాధిలో అర్పిస్తాడు అజ్ఞాని. ఆ జ్ఞాని ఆ యోగ సమాధిలో అజ్ఞానం అనే నల్లగా ఉన్న టెంకి పగిలిపోగా దానిలోన ఉన్నటువంటి ఆ కొబ్బరి, దానిలోన ఉన్నటువంటి తీయటి జలము అది భగవత్ నివేదనగా సమర్పిస్తారు. అందుచేత ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, ఆ సాత్విక స్థితి, బ్రాహ్మీ సంబంధ స్థితిని పొందటమే
భగవంతుని నివేదన చేసి ఆ ప్రసాదాన్ని తీసుకోవడమే ప్రసాదే సర్వదుఃఖానాం హాని. అలాంటి ఆ ప్రసాదాన్ని ఎవరైతే పొందారో వారకట సర్వదుఃఖానాం హాని, సమస్త దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నాడు. ఇక వాళ్ళ దుఃఖాలు లేవు. ప్రసాదే సర్వదుఃఖానాం హాని, ప్రసాదము అన్య దుఃఖాలని తొలగింపజేస్తుంది. ఏ ప్రసాదం అది? ఆత్మప్రసాదం. యోగ సమాధి ద్వారా పొందబడేటువంటి ఆ ఆత్మ ప్రసాదం, కొబ్బరి అంటే తీయగా ఉన్నటువంటి ఆ బ్రహ్మానంద తీర్థము, బ్రహ్మానంద ప్రసాదము, అది యోగ సమాధిలో మహాత్ములు బ్రహ్మము ద్వారా జ్ఞానము ద్వారా పొందేటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు తృప్తిపడి ఆనంద రూపులగుతారు. ఆ తర్వాత ఉన్నదే మీరు చూడండి, ఆ టెంకాయ పగిలిన తర్వాత ఆ చెప్పుకున్నటువంటి ఆ పీసు తీసేస్తారు, అప్పుడు తీస్తారు. అప్పుడు దాకా ఆ టెంకాయ పగిలిన దాకా ఉంటుంది. 2 చెక్కలైన తర్వాత అప్పుడు ఆ పీస్ అనేది తీసేస్తారు. ఏమిటంటే ఎప్పుడైతే ఆ బ్రహ్మానందాన్ని పొందాడో, ఆ బ్రహ్మము యొక్క దివ్యత్వాన్ని పొందాడో, ఆ తర్వాత ఉన్నదే ఈ మోక్షము, నేను మోక్షమును పొందాలనేటువంటి కోరిక కూడా తొలగిపోతుంది. కాబట్టి మోక్ష సన్యాస యోగ. భగవద్గీత 18వ అధ్యాయం పేరేమిటి? మోక్ష సన్యాసము అన్నాడు. మోక్షం ఎవరికి? తానే మోక్ష స్వరూపుడు. కాబట్టి ఆ తత్వం పొందేంతవరకు అది ఉండాలి. పొందిన తర్వాత ఇక మోక్షం అనే కోరిక కూడా అవసరం లేదు. కాబట్టి ఆ పీసుని కూడా తీసేస్తారు. మీరు చూడండి, ఆ పీసు తీసేసిన తర్వాత చూస్తే మీకు 2 కన్నులు మూసుకొని ఉంటాయి, ఒక కన్ను మాత్రమే తెరిచి ఉంటుంది. 3 ఉంటాయి కన్నులు. మీకు ఆ చెప్పలో కన్నులు 3 ఉంటాయి. 2 కన్నులు మాత్రమే మూయబడి ఉంటాయి, ఒక కన్ను మాత్రం తేలిగ్గా తెరవబడి ఉంటుంది అక్కడ. అంటే ఈ 2 కన్నులు మూసుకొని లోన ఉన్నటువంటి జ్ఞాన కన్ను మాత్రమే తెరవబడి ఉండేట్లుగా అన్న భావనగా వారు ఆ యోగ సమాధిని పొందేటువంటి యొక్క విధానాన్ని, ఒక జ్ఞానపరమై తత్వపరమై ఉన్నటువంటి యొక్క అర్థాన్ని మనకి అందించేటువంటి భావనగా, మరి గుడికి పోతే టెంకాయ కొట్టండ్రా అనేటువంటి విధానాన్ని మనకు పెద్దలు నేర్పారు. అసలు గుడి అంటే ఏమిటి, మూల విరాట్ అంటే ఏమిటి, ఉత్సవ విగ్రహం అంటే ఏమిటి, తర్వాత నంది అంటే ఏమిటి, శివలింగం అంటే ఏమిటి, ధ్వజస్తంభం అంటే ఏమిటి, గాలి గోపురం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా పారమార్థికంగా ఆ అంతరార్థపరంగా అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాం. అందుచేత ఇక్కడ యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. కాబట్టి ఆత్మలాభానికి మించిన లాభం మరొకటి లేదయ్యా. ఆ లాభాన్ని పొందినవాడు మరొక లాభాన్ని గురించి అపేక్షించడు. అట్టి సర్వోన్నతమై ఉన్నటువంటి లాభం ఆత్మ ద్వారా, ఆత్మైక్య సిద్ధి ద్వారా వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.